అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఈయనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. మన న్యూ సిరీస్లో ఎట్ ప్రెజెంట్ నైజాం, సీడెడ్ అండ్ ఆంధ్ర ర్యాంకింగ్స్ మాట్లాడుకున్నాం. అందులో మన ఓవర్సీస్ కూడా అడిగారు. అయితే ఇప్పుడు క్రేజ్ అండ్ స్టార్డమ్ పరంగా అక్కడ ర్యాంకింగ్స్ చూద్దాం, ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారని. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఓవర్సీస్లో కూడా హీరో స్టామినాని, వాళ్ళు పెట్టే ఓపెనింగ్స్ని, బిజినెస్ని బేస్ చేసుకొని చెప్తాం. ఓవర్సీస్లో మన మార్కెట్ ఎస్టాబ్లిష్ అయింది అతడు వల్ల, మనకు తెలుసు. సో అక్కడ అప్పటి నుండి యునానిమస్గా మహేష్ బాబు రూలే నడిచింది. మధ్యలో వీక్ ప్రాడక్ట్స్ వల్ల డల్ అయ్యాడు. అయితే ఎట్ ప్రెజెంట్ క్రేజ్, స్టార్డమ్, లాంగ్ రన్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని చూస్తే 10th ప్లేస్లో బాలయ్య. బాలయ్యబాబుకి మంచి ఫేమ్ వచ్చింది అక్కడ లాస్ట్ 3 to 4 ఫిల్మ్స్ నుండి. కమర్షియల్ రొట్ట సినిమాలు చూడరు కాబట్టి బాలయ్య కొంచెం టెంప్లెట్ మార్చి అక్కడ సక్సెస్ అవుతున్నాడు. బిజినెస్, కలెక్షన్స్ ఒకప్పటితో పోలిస్తే చాలా బెటర్ అయ్యాయి, క్రేజ్ కూడా పెరిగింది. 9th చిరంజీవి మన బాస్ కరెక్ట్ సినిమాలు దింపితే టైర్ 1 హీరోస్ తర్వాత అయినే ఉండేవాడు. బట్ లాస్ట్ 2 to 3 ఇయర్స్లో కసి తగ్గడం వల్ల వెనుకబడ్డాడు. సైరా రేంజ్ సినిమాలు ఇంకో 2 పడి ఉంటే టాప్ 5 హీరోస్లో ఉండేవాడు. బట్ స్టార్డమ్ తగ్గింది. నెక్స్ట్ సినిమాలతో మ్యాజిక్ వెనక్కి వస్తుందేమో చూద్దాం. 8th ప్లేస్లో వెంకీమామ ఒకప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో. 2010 నుండి మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు టాక్ వస్తే రఫ్ ఆడిస్తాడు. ఎస్వి అయితే టైర్ 1 రేంజ్లో ఆడింది అండ్ కొందరు హైయెస్ట్ కూడా లేచాయి. మామూలు క్రేజ్ కాదు అక్కడ. 7th రామ్ చరణ్. ఫస్ట్ నుండి అయినా చరణ్ అన్న ఓవర్సీస్లో చాలా వీక్. ఇండస్ట్రీ మగధీర కూడా అండర్ పర్ఫార్మ్ చేసింది అక్కడ. రీసెంట్ గేమ్ చేంజర్ కూడా ఎగ్జాంపుల్. గట్టి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప అక్కడ పెద్దగా పర్ఫామ్ చేయవు రామ్ చరణ్ సినిమాలు. ఓపెనింగ్స్లో కూడా వినయ విదే రామ్ అయితే 1 crore కూడా కొట్టే టోటల్ రన్లో మొత్తం ట్రేడ్ షాక్ అయింది అప్పుడు. ముందు సినిమా రంగస్థలం ఉన్నా అక్కడ 1 crore కొట్టలేకపోవడం ఇప్పటికీ షాకింగే. 6th ప్లేస్లో నాని. టైర్ 2 హీరోస్లో టైర్ 1 హీరోస్ రేంజ్లో మార్కెట్ ఉన్న ఓన్లీ హీరో నాని అన్న అక్కడ. ఇప్పుడే కాదు, లాస్ట్ 10 years నుండి అంతే మెల్లమెల్లగా పెరుక్కుంటూ పోయింది క్రేజ్. సినిమాకి ఓపెనింగ్స్లో, లాంగ్ రన్లో ఏం మాత్రం తగ్గలే. నెక్స్ట్ బిజినెస్లో కూడా ఇంకొంచెం పెరిగితే మాత్రం టాప్ 3లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 5th ప్లేస్లో పవన్ కళ్యాణ్. ఒకప్పుడు టాప్ మార్కెట్ అండ్ క్రేజ్ ఉండే, బట్ పాలిటిక్స్ అండ్ బ్యాడ్ మూవీస్ వల్ల డౌన్ అయ్యాడు. స్టిల్ తన లెవెల్ ప్రూవ్ చేసుకునే సినిమాలు ఉన్నాయి, ఓజీ, వీరమల్ ఇవన్నీ. అండ్ ఓజీ టాప్ 3 ఓపెనింగ్స్లో పెట్టే ఛాన్స్ ఉంది. నేనైతే టాప్ 2 అనుకుంటున్నా, మీరేమంటారు? 4th ఎన్టీఆర్. తారకన్నకి హ్యూజ్ మార్కెట్ ఉంది అక్కడ, బట్ అది హై లెవెల్లో పెరగట్లే, స్లోగా పెరుగుతుంది. బట్ వాట్ నుండి అది డబుల్ అవుతుంది అనిపిస్తుంది ఒకవేళ క్లిక్ అయితే. పైగా తర్వాత ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి లైక్ డ్రాగన్, నెల్సన్, దాదాసాహెబ్ బయోపిక్ ఇలా పక్కా మస్తు పెరుగుద్ది. టాప్లోకి వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. బట్ రైట్స్ చాలా పెరగాలి. స్టార్డమ్ పెరగట్లే ఎన్టీఆర్ది, ఒక్క సీడెడ్లో తప్ప. థర్డ్ అల్లు అర్జున్. పుష్ప 2 వండర్ క్రియేట్ చేసినా అక్కడ మార్కెట్ అండ్ క్రేజ్ పెరిగిందా అంటే క్వశ్చన్ మార్కే. బికాస్ పుష్ప 2కి ముందు అక్కడ బన్యాన మార్కెట్ సోసోగానే ఉండే. గ్రోత్ పెరిగిందా లేదా అనేది రాబోయే సినిమాలతో తెలుస్తుంది. మోస్ట్లీ పెరుగుద్ది, లైనప్ ఎక్సేక్ ఉంది కాబట్టి. పైగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నీ. 2nd ప్లేస్లో మహేష్ బాబు. 2018 వరకు నెంబర్ 1 రేస్లో ఉంటూ వచ్చాడు బాబు. తర్వాత సినిమాలు సరిగా పడక కాస్త డల్ అయ్యాడు. స్టిల్ అక్కడున్న కల్ట్ ఫ్యాన్ బేస్, స్టార్డమ్ తగ్గలే. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో ఆ పూర్వవైభవం వచ్చేస్తుంది. అయిన లెవెల్ మళ్ళీ చూపిస్తాడు. అక్కడ బాబుకున్న రికార్డ్స్ ఎవరికి లేవు. అండ్ నెంబర్ 1 ప్రభాస్. ఎట్ ప్రెజెంట్ యునానిమస్గా నెంబర్ 1 రెబల్ స్టార్. బాహుబలి 2 నుండి అన్స్టాపబుల్ అక్కడ. బిజినెస్, కలెక్షన్స్, ఫాలోయింగ్ అన్ని డబుల్ ట్రిబుల్ అయ్యాయి. కల్కితో కూడా చూసాం, అది కొట్టడానికి కొన్ని ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసినా కూడా నెక్స్ట్ రాజాసాబ్ కూడా టాక్ వస్తే గట్టి నెంబర్సే పెడుతుంది. రైట్స్ కూడా టాప్లోనే వెళ్తాయి. పైగా సలార్ 2, కల్కి 2, స్పిరిట్తో వామ్మో జెండా బాతేస్తాడు అక్కడ. అండ్ రాబోయే అందరు సినిమాలు గ్రాండ్ స్కేల్వే. సో అక్కడ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైగా చాలా వరకు యూనివర్సల్ ప్రాజెక్ట్స్. కల్కి 2, SME 29 అండ్ అల్లు అర్జున్ అట్లీ ఫిల్మ్స్ అయితే పాన్ వరల్డ్ కాబట్టి వీళ్ళ ముగ్గురికి నెంబర్ 1 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మీకెవరు అవుతారు అనిపిస్తుంది? సో వీళ్ళే టాప్ 10 హీరోస్ ఓవర్సీస్లో ఎట్ ప్రెజెంట్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. ఈ ర్యాంకింగ్స్ చాలా వరకు చేంజ్ అవ్వవు అంటిల్ పెద్ద ప్రాజెక్ట్స్ క్లిక్ అవుతాయి తప్ప. నెక్స్ట్ కర్ణాటకన, నార్త్ ర్యాంకింగ్స్ ఏవి కావాలో కిందే చెప్పండి. సో అది గైస్ మ్యాటర్. ఇప్పుడు ఓవర్సీస్ ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని అండ్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాలు మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.